హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ అండ్ లైట్. ఈరోజు క్లాస్లో మనం సిఎస్ఎస్లో మార్జిన్ ప్రాపర్టీస్ గురించి మరియు ప్యాడింగ్ స్టైల్స్ గురించి తెలుసుకుందాం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మనం నెక్స్ట్ క్లాస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, ప్రీవియస్ క్లాసెస్ చూడాలనుకుంటే ఐ బటన్లో ప్లేలిస్ట్ ఇచ్చాను. HTML కంప్లీట్ ట్యూటోరియల్ ప్లస్ సిఎస్ఎస్ ప్రీవియస్ క్లాసెస్ కూడా నేను ఐ బటన్లో ఇచ్చాను. అన్నీ కూడా మీరు వెళ్ళి ఒకసారి చూసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు వెబ్ డిజైనింగ్ కాన్సెప్ట్. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. మనకి మార్జిన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? జనరల్గా ఒక పేజ్కి ఏదన్నా ఒక బ్లాంక్ పేపర్ మనం తీసుకుంటే, ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ కోసం నేను మీకు ఒక పేజ్ అనేది నేను తీసుకొని చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, టాప్లో కొంత స్పేస్ ఉంది. ఇది మొత్తం పేజ్ అయితే టాప్లో స్పేస్ ఉంది, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, దెన్ బాటంలో కూడా ప్లేస్ ఉంది. దీన్నే కదా మనం మార్జిన్స్ అంటాము. ఇలా మార్జిన్స్ పెడితేనే మనకి ఆ పేజ్ అనేది లుక్ అనేది వస్తుంది. కంప్లీట్గా ఇక్కడి నుంచి రాసేస్తే మనం చూడడానికి కూడా అంత నీట్గా కనిపించదు, ప్లస్ చదివేయడానికి కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనం అది మనం రాసే పేజ్ అయినా, నోట్బుక్లో పేజ్ అయినా కావచ్చు, లేదంటే వెబ్ పేజ్ అయినా కావచ్చు, మార్జిన్స్ అనేవి ఇస్తే దాని లుక్ అనేది చాలా నీట్గా అయిపోతుంది అనమాట. మన HTML డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది నేను నోట్ ప్యాడ్లో ఓపెన్ చేశాను. ఓకే, నేను ఇప్పుడు ఈ పారాగ్రాఫ్కి మార్జిన్స్ ఇవ్వాలనుకున్నాను అనుకోండి. మనం HTML పేజ్లో చూడండి, ఇక్కడ ఏముంది, మార్జిన్స్ ఏమైనా ఉన్నాయా? కంప్లీట్ లెఫ్ట్ నుంచి ఇది వచ్చేసింది. దెన్ ఇక్కడ మనం బ్రేక్స్ ఇచ్చాం కాబట్టి బ్రేక్స్ కనిపిస్తున్నాయి. ఈ బ్రేక్స్ కూడా తీసేసాం అనుకోండి, ఆ రైట్ సైడ్లో కూడా ఎటువంటి గ్యాప్ అనేది మీకు కనిపించదు. చూసారా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా ఉంది, రైట్ సైడ్ కూడా కంప్లీట్గా మార్జిన్స్ అనేవి ఏం లేకుండా కంప్లీట్ పేజ్ అనేది ఆక్యుపై చేసింది. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే దీనికి ఒక మార్జిన్ అనేది ఎట్లా సెట్ చేస్తాము అనేది చూద్దాం. ఓకే, దానికి మార్జిన్ అనేది స్టైల్ ఉంటుంది. మనం అప్లై చేయాల్సిన సెలెక్టర్ ఏంటి? పారాగ్రాఫ్ కాబట్టి ఇక్కడ సెలెక్టర్ ప్లేస్లో పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకున్నాం. దెన్ మార్జిన్ అని. అయితే మార్జిన్లో నాలుగు వైపులా విడివిడిగా ఇవ్వచ్చు, అంటే లెఫ్ట్ అని, రైట్ అని అలాగే విడివిడిగా ఇవ్వచ్చు. లేదు, నేను మార్జిన్ 10 పిక్సెల్స్ అని ఇచ్చాను అనుకోండి, సింపుల్గా ఏమవుతుందంటే 4 వైపులా కూడా 10 పిక్సెల్స్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇది సేవ్ చేస్తున్నాను కంప్యూటర్ బ్రౌజర్. ఇక్కడ చూడండి, 4 వైపులా అంటే H1 ట్యాగ్కి ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో, ఇది ఇక్కడ వచ్చే గ్యాప్ డిఫాల్ట్ గ్యాప్, అది ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో దానికి ఇంకా అడిషనల్గా మనం ఇచ్చిన మార్జిన్ తీసుకుంటుంది. ఇది టాప్ అవుతుంది, ఇది బాటమ్, ఇది లెఫ్ట్, ఇది రైట్ కదా. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే, 10 పాయింట్స్ ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఇక్కడ లెఫ్ట్ అండ్ టాప్ అండ్ బాటంలో కూడా మనకి గ్యాప్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు 10 పాయింట్స్ చాలా తక్కువ ఉంది కాబట్టి మనకు వేరియేషన్ తెలియట్లేదు. 30 పాయింట్స్ తీసుకుందాం. రిఫ్రెష్. చూసారా, 4 వైపులా కూడా మనకి సేమ్ పాయింట్స్ తోటి గ్యాప్ అనేది వచ్చింది, మార్జిన్ అనేది వచ్చింది. ఓకే, అలా కాకుండా నేను విడివిడిగా దేని దానికి ఇవ్వాలి అనుకుంటే మార్జిన్ లెఫ్ట్ అని, మార్జిన్ లెఫ్ట్ సమ్ 20 పాయింట్స్ అని, మార్జిన్ రైట్, ఓకే, మార్జిన్ లెఫ్ట్, తర్వాత మార్జిన్ రైట్ నేను 10 పాయింట్స్ ఇవ్వదలుచుకున్నాను. దెన్ టాప్లో 40 పాయింట్స్ లేదంటే 50 పాయింట్స్ ఇస్తాను. దెన్ బాటమ్ వచ్చేసి ఒక 20 ఉంచండి. ఓకే, ఇలా ఉంది. ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి. చూసారా, టాప్లో నేను ఎక్కువ ఇచ్చాను కదా, 50 పాయింట్స్ ఇచ్చాను కాబట్టి టాప్లో ఎక్కువ గ్యాప్ వచ్చింది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనం ఎట్లా అయితే మనము పాయింట్స్ ఇచ్చామో మనకి ఇక్కడ మార్జిన్స్ అనేవి సెట్ అయిపోయాయి. ఓకే, దీనికి ఒక బార్డర్ అనేది ఇస్తే మీకు నీట్గా కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఒక బార్డర్ ఇద్దాం. లాస్ట్ క్లాస్లో మనం బార్డర్ గురించి నేర్చుకున్నాం కదా.
బార్డర్లో ఫస్ట్ ఏముంటుంది, నేను షార్ట్కట్లో రాద్దాం అనుకుంటున్నాను. బార్డర్ స్టైల్ విడ్త్ విడివిడిగా కాకుండా షార్ట్కట్లో రాయాలంటే ఫస్ట్ ఏం కావాలి మనకి, విడ్త్ కావాలి కదా. బార్డర్ విడ్త్, దెన్ స్టైల్ సాలిడ్ తీసుకుంటాను, దెన్ కలర్ సమ్ గుడి. ఇప్పుడు చూడండి. ఓకే, ఇది ఎందుకంటే మనకి నీట్గా మీకు మార్జిన్స్ అనేవి అర్థం కావడం కోసం నేను బార్డర్ అనేది తీసుకున్నాను. ఓకే, ఇలా విడివిడిగా కూడా ఇవ్వచ్చు మార్జిన్స్, లేదంటే ఒకటే ట్యాగ్లో మీకు 4 వైపులా ఈక్వల్గా ఉండాలి అనుకుంటే సింపుల్గా మార్జిన్ అనేసి 20 పిక్సెల్స్ ఇచ్చేసామనుకోండి, 4 వైపులా కూడా 20 పిక్సెల్సే వచ్చేస్తుంది మార్జిన్. ఓకే, దెన్ ఒకటి మార్జిన్ అనేసి 20 పిక్సెల్స్ అని ఇచ్చేసామనుకోండి, 4 వైపులా కూడా 20 పిక్సెల్స్ మార్జిన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు సపోజ్ మనకి ఒకటే దానిలో విడివిడిగా కావాలి, షార్ట్కట్లో లెఫ్ట్ రైట్ అన్నీ కూడా నేను మెన్షన్ చేయాలి అనుకుంటే అప్పుడు ఎలా మెన్షన్ చేస్తామంటే, మనం బార్డర్లో నేర్చుకున్నట్టుగా టాప్, రైట్, బాటమ్ అండ్ లెఫ్ట్ ఇదే సీరియల్లో మనం ఇవ్వాలి. నాకు టాప్ ఎంత ఉండాలి, సమ్ 20 పిక్సెల్స్ టాప్ ఉండాలి అనుకుంటే, దెన్ టాప్ తర్వాత రైట్ సైడ్ సమ్ 30 పిక్సెల్స్ ఉండాలి. దెన్ బాటమ్ 10 పిక్సెల్స్ ఉండాలి. దెన్ లెఫ్ట్ ఎక్కువ తీసుకున్నాం, 40 పిక్సెల్స్ ఉండాలి. ఇలా ఉండాలి అనుకుంటే ఇలా రాసిస్తాం, రీఫ్రెష్. ఓకే, ఇలాగ మనం ఎలా ఇస్తామో, మనం ఎన్ని పాయింట్స్ ఇచ్చామో అలాగా మనకి మార్జిన్స్ అనేవి సెట్ అయిపోయాయి. అయితే ఒకవేళ 4 వాల్యూస్ కాకుండా 3 వాల్యూసే ఇచ్చామనుకోండి, సపోజ్ ఇలాగే ఇచ్చామనుకోండి, అప్పుడు ఎలా తీసుకుంటుందంటే, ఈ ఫస్ట్దేమో టాప్ తీసుకుంటుంది, ఈ మిడిల్ వన్ ఏదైతే ఉందో అది లెఫ్ట్ అండ్ రైట్ రెండింటికి కూడా అప్లై అవుతుంది, ఈ లాస్ట్ వన్ వచ్చేసి బాటమ్కి అప్లై అవుతుంది. ఓకే, సేవ్ చేయండి అండ్ కమ్ టు ద బ్రౌజర్ అండ్ ఓకేనా, ఇలా అవుతుంది. దెన్ ఒకవేళ 2 ఇచ్చామనుకోండి, 2 ఇస్తే ఏమవుతుందంటే, ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది టాప్ అండ్ బాటమ్కి తీసుకుంటుంది, సెకండ్ వన్ ఏదైతే ఉందో అది లెఫ్ట్ అండ్ రైట్కి తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. టాప్ 20 ఇచ్చాము, లెఫ్ట్ అండ్ రైట్ 40 ఇచ్చాం కదా. చూసారా, టాప్ ఎక్కువ చేంజ్ కాలేదు, ఎందుకంటే ఇంతకుముందు కూడా 20 ఉంది కాబట్టి చేంజ్ కాలేదు. ఇది 40 ఇచ్చాం కాబట్టి ఎక్స్ట్రా మార్జిన్ అనేది యాడ్ అయిపోయింది. ఓకే, ఇలాగా మనము మార్జిన్స్ అనేవి ఇవ్వచ్చు. ఇక్కడ మార్జిన్ది ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంటుంది, ఆటో అని. ఆటో అంటే ఏమవుతుందంటే, హారిజాంటల్గా సెంటర్ అయిపోతుంది. మనం ఏదైతే ట్యాగ్కి మనము ఈ స్టైలింగ్ ఇస్తున్నామో ఆటో అనేది, అది ఏమవుతుందంటే మన వెబ్ పేజ్లో హారిజాంటల్గా సెంటర్ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. అంటే ఈ సెంటర్ అయింది లేని మనకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అని అంటే, ఇది కంప్లీట్ పేజ్కి మనం ఇచ్చాం, అంటే డిఫాల్ట్గా కంప్లీట్ పేజ్కి తీసుకుంటుంది. అయితే మనం ఎంత విడ్త్కి తీసుకోవాలి అనేది మనం చెప్పాలి. సపోజ్ ఈ మార్జిన్ ఫస్ట్ తీసేస్తాను, విడ్త్ తీసుకుందాం. ఫస్ట్ విడ్త్ సమ్ 800 పిక్సెల్స్, విడ్త్ సమ్ 800 పిక్సెల్స్ అన్నాను, రీఫ్రెష్. అంటే చూసారా, అంటే ఒక 800 పిక్సెల్స్ వరకే విడ్త్ తీసుకుంది, మిగతా అంతా వదిలేసింది. దీన్ని మనం హారిజాంటల్గా సెంటర్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే మార్జిన్ ఆటో అనే ప్రాపర్టీ తోటి. ఓకే, ఇక్కడ చూడండి, రీఫ్రెష్. ఓకేనా, మనకి ఎంతవరకు తీసుకుంటుంది, ప్లస్ ఆటో అనగానే ఏమవుతుందంటే హారిజాంటల్గా సెంటర్ అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మనం మార్జిన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ఇచ్చిన మార్జిన్స్ ఇటు బయట వైపుకి ఇచ్చాం కదా. అయితే ఇక్కడ చూడండి, ఈ బార్డర్ లోపల కూడా నాకు ఈ మార్జిన్స్ కావాలి అనుకుంటే, బార్డర్ లోపల చూడండి మార్జిన్ ఏం లేదు కదా, టెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ ఏముంది, బార్డర్ పక్కకే ఉంది. ఓకే, ఇలా కాకుండా నాకు లోపల వైపున కూడా మార్జిన్ కావాలి అనుకుంటే, ఇంతకుముందు అలాంటిది ఇచ్చాము. దేనికి ఇచ్చాము గుర్తుందా, టేబుల్కి ఇచ్చాము. టేబుల్లో సెల్స్ లోపల ఏదైతే డేటా ఉందో దాన్ని మనం స్పేసింగ్తో ఇచ్చాము. దాన్ని మనం ఏమన్నా ప్యాడింగ్ అన్నాం, గుర్తుందా లేదా మీకు? ఒకసారి ఆ
వీడియోలోకి వెళ్ళి ప్యాడింగ్ గురించి ఒకసారి చూడండి, ఇంతకుముందు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. ఓకే, ఇప్పుడు కూడా మనం బార్డర్ లోపల ఏదైతే స్పేస్ ఇస్తామో దాన్ని కూడా ప్యాడింగ్ అనే అంటాం. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, ప్యాడింగ్ ఇచ్చి మనం ప్యాడింగ్ కూడా సేమ్ టాప్ రైట్ బాటమ్ అండ్ లెఫ్ట్. ఓకే, టాప్ నాకు 10 పాయింట్స్ కావాలి, టాప్ దెన్ రైట్ ఒక 20 పాయింట్స్ 20 పిక్సెల్స్ కావాలి, దెన్ బాటమ్ వచ్చేసి 15 పిక్సెల్స్ కావాలి, దెన్ లెఫ్ట్ వచ్చేసి 30 పిక్సెల్స్ కావాలి. సేవ్, కమ్ టు ద బ్రౌజర్ అండ్ రిఫ్రెష్. చూసారా, మనం ఎలా అయితే స్పేసింగ్ ఇచ్చామో ఆ విధంగా స్పేసింగ్ అనేది తీసేసుకుంది ప్యాడింగ్. ఇలా కాకుండా మనం విడివిడిగా కూడా ట్యాగ్స్ రాయొచ్చు, ప్యాడింగ్ టాప్ అని, ప్యాడింగ్ లెఫ్ట్ అని అట్లా కూడా రాయొచ్చు, ప్యాడింగ్ హైఫన్ టాప్ అని 10 పిక్సెల్స్, తర్వాత ప్యాడింగ్ లెఫ్ట్ అని 20 పిక్సెల్స్ అలా కూడా రాయొచ్చు. దాని బదులు ఇది షార్ట్ కట్ అనమాట. సేమ్ మనం బార్డర్లో కానీ మార్జిన్లో కానీ ఎలా ఉందో సేమ్ ప్యాడింగ్లో కూడా అంతే. కావాలంటే అట్రిబ్యూట్స్ విడివిడిగా రాసుకోవచ్చు, లేదంటే అన్నీ కలిపి ఒక దగ్గర. సీక్వెన్స్ మాత్రం మర్చిపోవద్దు, టాప్ రైట్ బాటమ్ అండ్ లెఫ్ట్. ఓకే, చూసారు కదా మార్జిన్స్ ప్యాడింగ్ ఎలా ఇస్తామో. అయితే ఇందులో ఇంకొక ప్రాపర్టీ ఉందండి మార్జిన్స్లో, అది కూడా చెప్తాను. సపోజ్ ఇప్పుడు మనం పారాగ్రాఫ్కి ఇచ్చాం కదా మార్జిన్, అలా కాకుండా ఏదైనా చైల్డ్లో ఉన్నప్పుడు మార్జిన్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది దానికి ఒక చిన్న ఎడిషనల్ ప్రాపర్టీ ఒకటి ఉన్నది. అందుకోసం మనము ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ని మనం యూజ్ చేద్దాం. ఇది మార్జిన్ ఏదైతే ఉందో మనం అన్ఆర్డర్డ్ లిస్ట్కి ఇద్దాము. అన్ఆర్డర్డ్ లిస్ట్కి వచ్చేసి మార్జిన్ నేను ఒక 50 పిక్సెల్స్ మార్జిన్ ఇస్తామనుకుంటున్నాను. దేనికి ఇచ్చాను నేను మార్జిన్? అన్ఆర్డర్డ్ లిస్ట్కి ఇచ్చాను. ఓకే, ఇప్పుడు చూడండి, సేవ్ అండ్ కమ్ టు ద బ్రౌజర్ అండ్ రిఫ్రెష్. ఓకే, ఇది ఒక్కసారి మీరు అవే మార్జిన్స్ ఇవ్వక ముందు ఎలా ఉంది చూడండి, ఇలా ఉంది. దెన్ ఇప్పుడు నేను మార్జిన్స్ ఇస్తున్నాను, మార్జిన్స్ ఇచ్చాక అది ఎలా చేంజ్ అవుతుందో చూడండి. ఓకే, ఈ మార్జిన్ అనేది ఇక్కడ 50 పిక్సెల్స్ మార్జిన్ అనేది తీసేసుకుంది. ఓకే, ఇది కాకుండా నాకు లిస్ట్ ఐటమ్ కూడా ఇంకా మార్జిన్ కావాలి అనుకుంటే లిస్ట్ ఐటమ్ కూడా మనం మార్జిన్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను 50 పిక్సెల్స్ అంటే ఇది ఆల్ సైడ్స్ అనమాట, ఆల్ సైడ్స్ 50 పిక్సెల్స్ అని తీసుకున్నాను. లిస్ట్ ఐటమ్కి ఒక 20 పిక్సెల్స్ నాకు మార్జిన్ కావాలి. ఓకే, 20 పిక్సెల్స్ ఇస్తున్నాం. కమ్ టు ద బ్రౌజర్ అండ్ రిఫ్రెష్. చూసారా, ఇక్కడ వరకేమో నీకు 50 పిక్సెల్స్ అన్ఆర్డర్డ్ లిస్ట్కి ఉంది, ప్లస్ అడిషనల్గా ఒక 20 పిక్సెల్స్ ఏమో దేనికి తీసుకుంది, లిస్ట్ ఐటమ్కి తీసుకుంది. మనం స్పేసింగ్ మార్జిన్స్ అనేవి 4 వైపులా ఇస్తున్నాం కాబట్టి లిస్ట్ ఐటమ్స్ ఒకదానికి మధ్యలో స్పేసింగ్ కూడా పెరిగింది. చూసారా, గమనించారా మీరు? ఓకే, ఇలా ఉంది కదా. ఇప్పుడు ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఈ లిస్ట్ ఐటమ్ అనేది చైల్డ్ కదా, చైల్డ్కి మనం ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వచ్చు అంటే, నాకు ఈ పేరెంట్కి ఏదైతే మార్జిన్ ఇచ్చామో, పేరెంట్కి ఎంతైతే మార్జిన్ ఇచ్చామో లిస్ట్ ఐటమ్కి కూడా అంతే మార్జిన్ కావాలి అనుకుంటే ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉంది. దానికి ఇక్కడ మనం 20 పిక్సెల్స్ కాకుండా నాకు ఈ పేరెంట్లో అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఎంత ఇచ్చాం మార్జిన్, 50 పిక్సెల్స్ ఇచ్చాం కదా, అలాగే లిస్ట్ ఐటంలో కూడా అదే రావాలి. అది ఎంత ఉందో మనకు అనవసరం, అదే లిస్ట్ ఐటమ్కి కూడా అప్లై కావాలి అనుకుంటే ఏమి ఇవ్వాలంటే ఇన్హెరిట్ అనే ప్రాపర్టీ ఇవ్వాలి. ఇన్హెరిటెన్స్ అంటే తెలుసు కదండి, అంటే తరతరాలుగా వస్తున్నది అని అర్థం. అంటే పేరెంట్స్ నుంచి వచ్చే ప్రాపర్టీస్ అనమాట. ఇన్హెరిట్ అనగానే ఏమవుతుంది, ఈ లిస్ట్ ఐటమ్కి పేరెంట్ ఏదైతే ఉందో దానిలో ఎంత మార్జిన్ ఉంటే అంత మార్జిన్ లిస్ట్ ఐటమ్కి కూడా వచ్చేస్తుంది. ఓకే, బ్రౌజర్లోకి వెళ్దాం, రిఫ్రెష్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి చేంజెస్. ఓకే, మార్జిన్ 50 పాయింట్స్ అనేది వచ్చేసింది. ఓకే, ఈ విధంగా మనము మార్జిన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు, ప్యాడింగ్ అనేది ఇవ్వచ్చు. ఓకే, మీకు మార్జిన్స్ ప్యాడింగ్ గురించి అన్ని పాయింట్స్ క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.